Hi guys, welcome back once again. This is Krishna. Today I am handling coding questions. This question is related to binary string operation. Let us move on to the question. The binary system only uses two digits. Zero and number system can be called binary string. You are required to implement the function int operation binary string. The function accepts string as its argument. The string consists of binary digits separated with an alphabet as follows. A denotes AND operation, B denotes OR operation, C denotes XOR operation. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాడు. ఈ స్ట్రింగ్ ఎలా ఉందంటే బైనరీ డిజిట్ ఫాలోడ్ బై ఆల్ఫాబెట్. సో మనం దీన్ని మాన్యువల్గా ఒకసారి కౌంట్ చేసి చూద్దాం. 1 XOR 0. 1 XOR 0. XOR means it returns 0 if the inputs are same. So input is not same here. 1 0. So the output will be 1. So 1 మనం ఇక్కడే స్టోర్ చేసుకుందాం. నెక్స్ట్ 1 XOR 1 inputs are same, so output will be 0. Again this 0 will come here. So 0 XOR 1, again it becomes 1. So 1 and 0. So AND operation returns 1 if both inputs are 1, otherwise 0. So here both inputs are different, so it gives 0. So 0 can be stored here. So 0 or 1. So OR operation is return 0 if both inputs are 0. So the inputs are different, so output will be 1. So final output is 1 here. So how we can implement this question, మనం కోడింగ్లో చూద్దాం ఎలా ఇంప్లిమెంట్ చేయాలా ఏంటి అనేది. ఓకే, మనం ఇక్కడ ఫంక్షన్ రాద్దాము. పబ్లిక్ స్టాటిక్ void function name operations binary string. So ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ టేక్స్ వన్ పారామీటర్ స్ట్రింగ్ str. సో మనకి ఇన్పుట్లో శాంపుల్ ఇన్పుట్ ఇచ్చాడు అతను. సో ఇన్పుట్ ఏంటంటే ఇది ఇన్పుట్ ఇచ్చాడు. సో ఇన్పుట్ను బేస్ చేసి మనం ఫస్ట్ డిజిట్స్ను సపరేట్ చేద్దాం, దెన్ ఆల్ఫాబెట్స్ని సపరేట్ చేద్దాం, దెన్ ఆఫ్టర్ మనం కంపేర్ చేద్దాం, బైనరీ ఆపరేషన్స్ మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డిజిట్ని మనం ఇంటీజర్ ఒక రిజల్ట్లో సేవ్ చేసుకుందాం. ఓకే, ఇంటీజర్ రిజల్ట్ ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ క్యారెట్ 0 first digit of the string minus. So this code will store the first digit of the string. So 1 మనం ఇక్కడ స్టోర్ చేస్తుంది ఇక్కడ. సో ట్రై టు ప్రింట్ ఇట్ అగైన్. ప్రింట్ చేస్తుంది ఒకసారి. మన రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. మనకు ఫస్ట్ డిజిట్ కనిపించాలి. సో రిమూవ్ దిస్ ఎక్స్ట్రా. మనం స్ట్రింగ్ కాల్ చేసి మనకు పారామీటర్ పాస్ చేద్దాం. స్ట్రింగ్ str ఈక్వల్ టు. సో దానికి మనం ఫంక్షన్లో పాస్ చేద్దాం.
సో మనం రన్ చేస్తేనే ఇప్పుడు ఇది రిజల్ట్ ప్రింట్ అవ్వాలా, ప్రింట్ అయ్యి ఫస్ట్ డిజిట్ మనకు చెప్పాలా. సీ ద రిజల్ట్. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. పబ్లిక్. Okay, 1. So this is the first digit. Similarly, if I want to print the third one, so I print 2. So this is 0, this is 1, this is 2. So if I want to print 0, third digit of this string, so run it, it will give 0. ఓకే. సో మనం ఫస్ట్ డిజిట్ని ఇక్కడ ఓన్లీ ప్రింట్ ఇక్కడ సేవ్ చేసుకుందాం. సో దీన్ని బేస్ చేసి మనం బైనరీ ఆపరేషన్స్ చేద్దాం. ఓకే. సో జస్ట్ కామెంట్ దిస్ లైన్. ఓకే, మనం ఇప్పుడు లూప్ రాద్దాం. ఫార్ లూప్ రాసి దీంట్లోంచి ఆల్ఫాబెట్స్ను అండ్ డిజిట్స్ను సెపరేట్ చేద్దాం. ఓకే. ఫార్ int I equal to 1, I is less than string dot length okay. This is the for loop. మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ మనం లూప్లో ఫార్ లూప్ లోపల చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, క్యార్ ch ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ క్యారెట్ I. సో ఇందులో మనము ఆల్ఫాబెట్స్ని సేవ్ చేద్దాం, ch అనే దాంట్లో. తర్వాత మనం దీన్ని ఇంక్రిమెంట్ చేద్దాం, i++. ఓకే. సో నెక్స్ట్ వాల్యూలో మనం ఇంకొక వాల్యూ తీసుకుందాం, సమ్ ఇంటీజర్ వాల్యూ, దాని పేరు సమ్ వాల్యూ ఇద్దాం. ఇందులో లెంత్ స్ట్రింగ్ డాట్ క్యారెట్ ఇందులో మనం i++, ఇందులో డిజిట్స్ మనం సేవ్ చేద్దాం. ఓకే. సో వీ హ్యావ్ 2 లూప్స్ యాక్చువల్లీ, లూప్ విత్ ఇన్ లూప్. ఫస్ట్ లూప్లో మనం ఏం నడుపుతున్నాం అంటే ఆల్ఫాబెట్స్ను ప్రింట్ చేస్తుంది ఇది. సెకండ్ లూప్లో ఇట్ హోల్డ్స్ నెంబర్స్, డిజిట్స్. ఓకే. సో ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం ఇది కరెక్ట్గా నడుపుతుందో లేదో. సో మనం ప్రింట్ ముందు ch ప్రింట్ చేసి చూద్దాం. ch ఓకే. CCCCCCAB మన స్ట్రింగ్లో CCCAB. ఓకే, ఫైన్, ఇది కరెక్ట్గా నడుపుతుంది. ఒకసారి డిజిట్స్ని కూడా మనం చెక్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ చేసి వాల్యూని ప్రింట్ చేద్దాం. సో ఈ వాల్యూలో నా డిజిట్స్ అన్నీ ఉన్నాయి. సో 0 1 1 0 1. సో 0 1 1 0 1, ఎందుకంటే ఫస్ట్ డిజిట్ మనం ఆల్రెడీ దీనికి అసైన్ చేసాం, ఇక్కడ మనం రిజల్ట్కి అసైన్ చేసాం. సో మనం సెకండ్ డిజిట్ నుంచి లూప్ స్టార్ట్ చేసాం. ఓకే. ఓకే. సో ఇట్ వర్క్స్ పర్ఫెక్ట్. నో మనం ఇప్పుడు కండిషన్ రాద్దాం. ఒకవేళ ఈ క్యారెక్టర్స్లో, ఈ ఆల్ఫాబెట్స్లో ఏ ఉంటేనా మనం అండ్ ఆపరేషన్ చేయాలా, బి ఉంటే ఓవర్ ఆపరేషన్ చేయాలా, అండ్ సి ఉంటే జోర్ ఆపరేషన్ చేయాలా. ఇది మన కండిషన్. ఓకే, అది మనం ఇక్కడ రాద్దాం. సో ఇది కూడా మనకు అవసరం లేదు, ఇది కామెంట్ చేద్దాం. ఓకే, ఇక్కడ రాద్దాం మనం. if ch equal to
ఏ ఓకే మనకు సిహెచ్ అంటే లూప్లో ఉండే ఆల్ఫాబెట్స్లో ఏ ఉంటాయి కదా దాన్ని మనం ఏం ప్రింట్ చేయాలా రిజల్ట్లో సేవ్ చేయాలా రిజల్ట్ ఈక్వల్ టు SULT result and operation symbol then string dot caret సో ఒకవేళ ఏ అవుతేనా అది అండ్ ఆపరేషన్ చేస్తుంది చేసిన తర్వాత దాని రిజల్ట్ను మనం రిజల్ట్లోనే సేవ్ చేసుకుంటాం ఓకే సో అగైన్ ఎల్స్ ఇఫ్ వన్ మోర్ కండిషన్ ఒకవేళ ఇది బి అవుతే సో ఓవర్ ఆపరేషన్ చేయాలా అండ్ దీన్ని జస్ట్ కాపీ చేసి స్ప్రెడ్ చేస్తాం సో ఓవర్ ఆపరేషన్ సింబల్ పైప్ లైన్ ఓకే ఎల్స్ మనకు నెక్స్ట్ మిగిలింది లాస్ట్ ఒకటే కాబట్టి జోర్ ఆపరేషన్ చేయాలి అది సో జోర్ ఆపరేషన్ సింబల్ క్యారెట్ సైన్ సో మనం మూడు కండిషన్స్ రాసాం ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం రిజల్ట్ని ప్రింట్ చేసి చూద్దాం సో మనకు అవుట్పుట్ వస్తుందో రాదో కరెక్ట్గా ఒకసారి సో అవుట్పుట్ మనకు ఎవ్రీ ఆపరేషన్లో మనకు అవుట్పుట్ ఇస్తూ రావాలా చూద్దాం సో అవుట్పుట్ మనకు 10101 సో మనకు అవుట్పుట్ ఈ విధంగా వచ్చేది ఇక్కడ నేను రాస్తున్నాను 10101 సో ఇది మనకు అవుట్పుట్ వచ్చింది సో ఫైనల్ అవుట్పుట్ ఈజ్ 1 సో దీన్ని మనం యాక్చువల్లీ వైడ్ చేసాం ఇక్కడ మనకు ఫంక్షన్లో రిటర్న్ చేద్దాం ఈ వాల్యూను ఈ 1 మనం ఫంక్షన్లో రిటర్న్ చేద్దాం సో రిటర్న్ చేయాలంటే వైడ్ ప్లేస్లో మనం ఇంటీజర్ ఇద్దాం ఇంటీజర్ సో ఇక్కడ మనం లూప్ బయటకు వచ్చి రిటర్న్ రిజల్ట్ ఓకే సో మన రిజల్ట్ను రిటర్న్ చేస్తున్నాం సో దీన్ని కూడా మనం కామెంట్ చేద్దాం ఓకే మనం రన్ చేసి చూద్దాం సో ఇది రన్ అయింది బట్ ఏది ప్రింట్ అవ్వలేదు కారణం ఏంటంటే మనం ఎక్కడ ప్రింట్ ఆప్షన్ ఇవ్వలేదు సో మనము ఈ ఫంక్షన్ను ప్రింట్ చేద్దాం ఓకే సో మనం ఇప్పుడు ఆపరేషన్ బైనరీ స్ట్రింగ్ ఫంక్షన్ను ప్రింట్ చేస్తే అవుట్పుట్ మనకు వచ్చేస్తుంది సో అవుట్పుట్ ఈజ్ 1 సో మనకి ఇచ్చిన స్ట్రింగ్ను ఇచ్చిన ఇన్పుట్ను మనం కన్వర్ట్ చేస్తే సో ఫైనల్లీ మనం వి గాట్ 1 సో ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1 మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం పాస్వర్డ్ చెక్కర్ దీన్ని మనం ఇదే సిరీస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ 10 మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఎ లాట్